తెలంగాణలో పొలిటికల్ టూరిజం నడుస్తుందని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ అన్నారు. సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ తాము నిర్ణయించుకునే సభలు పెట్టుకున్నారని అన్నారు. రేవంత్, కేసీఆర్లు ఇద్దరు తోడు దొంగలుగా మారారని తెలిపారు. ప్రజల పక్షాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ పోరాటం చేయడానికి బయటకు రారని అన్నారు. ఇవాళ ఒక నేతను తమ పార్టీలో చేర్చుకోవడానికి మాత్రం కేసీఆర్ బయటికి రావడం దురదృష్టకరమని అన్నారు. పార్టీ లబ్ధి కోసమే కేసీఆర్ బయటకు వచ్చి ఒక నేతను ఆహ్వానిస్తున్నారని మండిపడ్డారు. సడన్ గా ఒక ఆలోచన వచ్చి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున ఒక దిక్కు ముఖ్యమంత్రి, ఒక దిక్కు మాజీ ముఖ్యమంత్రి సభలు పెట్టడం, భారతీయ జనతా పార్టీ ఉత్తర తెలంగాణలో చాలా పటిష్టంగా ఉంది. మన ఇద్దరం కలిసి ఏ విధంగా కూడా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ప్రభంజనాన్ని అడ్డుకోవటందుకు మరి అది అనుకోని పోయినారా, లేకుంటే కోయిన్సిడెన్సా, లేకుంటే స్క్రిప్టెడ్ డ్రామానా, ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకు చెప్తున్నాం అంటే, ఒకటే రోజు ఇద్దరు ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు మాజీ అయ్యి ఆల్మోస్ట్ 26 నెలలు అవుతుంది. ఒక సందర్భంలో వారు నేను మాజీ అయినందుకు కారణం ఏంటంటే ప్రజలే, ఇది ప్రజలకు శిక్ష, ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా గౌరవించని ఒక దేశంలో ఒక నేత ఉన్నాడంటే కేసీఆర్ గారు. వారు ఎమ్మెల్యేగా గెలిచినారు. 2 మరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఒక నియోజకవర్గం నుంచి మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అఖండమైన విజయం ఏంటంటే మెజార్టీతో గెలిచి, వీరు ఒకటే నిజం ఏంటంటే నియోజకవర్గం పరిచయమై ప్రతిపక్ష నేతగా ఉండి అసెంబ్లీకు వచ్చేటందుకు కూడా చాలా ఇబ్బంది పడే సందర్భంలో ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతుంటే ఇటు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలను, వాళ్ళు ఇచ్చిన హామీలను పక్కన పెట్టేస్తే ఒక ప్రతిపక్ష నేతగా బాధ్యత ఏదైతే తీసుకోవాల్సిన బాధ్యతను కూడా విస్మరించి కేవలం తన రాజకీయ లబ్ధి కోసం వేరే పార్టీ నుంచి ఎవరైతే వస్తారో వారిని ఆహ్వానించినందుకు ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల్లో కేసీఆర్ గారు వెళ్తున్నారు.